ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లేటెస్ట్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. మన టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ పూర్తి స్థాయిలో మొదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి సినిమాతో రీ రిలీజ్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా తర్వాత ప్రతి స్టార్ హీరో సినిమా రీ రిలీజ్ అవ్వడం మొదలైంది. కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడే మహేష్ పాత సినిమాల రీ రిలీజ్ రికార్డ్స్ని బద్దలు కొట్టేవాడు. వీళ్ళిద్దరి మధ్య రికార్డ్స్ తిరుగుతూ ఉండేవి. ప్రస్తుతం మొదటి రోజు ఆల్ టైమ్ రికార్డు గ్రాస్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పేరిట ఉంటే, ఫుల్ రన్ రికార్డు కలేజ చిత్రం పేరిట ఉంది. అయితే నిన్న మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయన కెరీర్లో ఆల్ టైమ్ క్లాసిక్గా నిలిచిన అతడు చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. విడుదలకు ముందు ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉండేవి. అతడు అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన సినిమా. టీవీ టెలికాస్ట్లో ప్రభంజనం సృష్టించిన సినిమా కాబట్టి ఈ సినిమాతో మొదటి రోజు గబ్బర్ సింగ్ రికార్డును బద్దలు కొట్టి ఫుల్ రన్లో 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అభిమానులు బలమైన నమ్మకంతో ఉండారు. కానీ చివరికి ఈ చిత్రం కనీసం ఖుషి మొదటి రోజు వసూళ్లను కూడా దాటలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ థియేటర్స్ ఖాళీగానే ఉన్నాయి. వైజాగ్, విజయవాడ వంటి ప్రాంతాల్లో మంచి కలెక్షన్లను నమోదయ్యాయి. కానీ మిగిలిన ప్రాంతాల్లో బాగా మిస్ఫైర్ అయింది. ఫలితంగా కేవలం మొదటి రోజు 3,50,00,000 రూపాయలు వరల్డ్ వైడ్ గ్రాస్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే గబ్బర్ సింగ్ మూవీ మొదటి రోజు 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దాదాపు 4.5 కోట్ల రూపాయలు ఎక్కువ. అంటే గబ్బర్ సింగ్లో సగం కూడా అతడు మూవీ రీ రిలీజ్లో కలెక్ట్ చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా దారుణమని అనుకోవాలి. ఎందుకంటే పండగ సెలవుల్లో విడుదలైన సినిమా పబ్లిసిటీ నెల రోజుల ముందు నుండి ఒక రేంజ్లో మొదలు పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా బలంగా చేయించారు. కానీ ఆడియన్స్ ఆదరించలేదు.